లోక్సభ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. మెదక్ సీటు కోసం కాంగ్రెస్ లో పోటీ ఎక్కువగా ఉంది. వరుసగా 6 సార్లు ఓడిపోయిన ఈ స్థానాన్ని వచ్చే ఎన్నికల్లో తమ ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో హస్తం పార్టీ ఉంది. బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. 2 మాజీ ఎమ్మెల్యేలు సహా మరికొందరు నేతలు టికెట్ రేసులో ఉన్నారు. ఇంతకీ మెదక్ సీటు కోరుతున్న కాంగ్రెస్ ఆశావహులు ఎవరు? హస్తం పార్టీ అధిష్టానం ఆలోచనలు ఎలా ఉన్నాయి? తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ప్రధాన పార్టీలని అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. రాష్ట్రంలోని చారిత్రక మెదక్ లోక్సభ సీటు కోసం ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ లో పోటీ నెలకొంది. ఈ పార్లమెంటు స్థానానికి ఘన చరిత్ర ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, బాగారెడ్డి వంటి హేమాహేమీలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1980 నుంచి 84 వరకు ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అటువంటి సీటులో కాంగ్రెస్ 6 సార్లు ఓడిపోయింది. 1998లో బాగారెడ్డి తర్వాత మెదక్ లోక్సభ సీటు నుంచి హస్తం పార్టీ గెలిచింది లేదు. 1999లో బీజేపీ ఎంపీ ఆలె నరేంద్ర గెలిచారు. ఆ తర్వాత ఈ నేత బీఆర్ఎస్ లో చేరి 2004 ఎన్నికల్లో నెగ్గారు. 2009 నుంచి విజయశాంతి గులాబీ పార్టీకి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2014లో బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ నెగ్గారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మెదక్ ఎంపీ సీటుకు రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికలో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచారు. 2019 లోక్సభ ఎలక్షన్స్ లో కూడా ఈ నేతే నెగ్గారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లోక్సభకు రాజీనామా చేశారు. ఈసారి మెదక్ లో గెలుపు కోసం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని మిగిలిన లోక్సభ స్థానాలతో పోలిస్తే మెదక్లో కాంగ్రెస్ కు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ పార్లమెంటు సీటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మెదక్లో మాత్రమే కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నారు. గులాబీ బాస్ కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, మాజీ మంత్రి హరీష్ రావు గెలిచిన సిద్దిపేట ఈ పార్లమెంటు సీటు పరిధిలోకే వస్తాయి. దీంతో ఇక్కడ గెలవటం కాంగ్రెస్ కు అంత ఈజీ కాదు. బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. పలువురు ఆశావహులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఈ నేత లోక్సభకు పోటీ చేసేందుకు ఆసక్తిగా చూపుతున్నట్టు సమాచారం. అదేవిధంగా సిద్దిపేటకు చెందిన పీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత బండారి శ్రీకాంతరావు, దుబ్బాక నియోజకవర్గానికి చెందిన మద్దల సోమేశ్వర్ రెడ్డిలు కూడా దరఖాస్తు చేసుకున్నారని పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సైతం బరిలోకి దిగే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. మైనంపల్లి హనుమంతరావు తనయుడు రోహిత్ ప్రస్తుతం మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో రామాయంపేట, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి హనుమంతరావు ప్రాతినిధ్యం వహించారు. మల్కాజ్గిరి పార్లమెంటు సీటుపై కూడా ఈ నేత కన్నేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డి చేతిలో ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి హస్తం పార్టీ గూటికి చేరిన ఈ నేత వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సీటుపై కన్నేశారు. కాంగ్రెస్ అధిష్టానం మెదక్ లోక్సభ టికెట్ ను ఎవరికి ఇస్తుందో చూడాలి మరి.